వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులు అంటున్నారు. 1911లో గోపీనాథరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే 7 అడుగుల ఈ శివలింగంపై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకొని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రాధరణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవ పూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజపుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి. చోళ, పల్లవ, గంగ పల్లవ రాయల కాలంలో నిత్యం ధూప దీప నైవేద్యాలతో కలకలలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్సైట్లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు. ఏఎస్ఐ ధర్మాన కనీసం పూజలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోతున్న గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన ఉన్నం గుణశేఖర నాయుడు 2006 నుండి 2008 వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్ధం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు. ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్న సత్యం బయటపడింది. ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009 సంవత్సరంలో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించాడు. గతంలో ఎప్పుడో ఉజ్జయిన్లో దొరికిన రాగి నాణేలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన పరమేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం, డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే 2 పుస్తకాలు, మరికొన్ని శిల్ప కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు. ఇప్పుడిప్పుడే ఈ ఆలయం మార్కెట్ దేవుడి మాయలో పడబోతోంది. కోట్ల రూపాయల హెరిటేజ్ ప్రాజెక్టులో ఇది భాగమైంది. అంబికా సోని ఇటీవలే ఇక్కడ అంగ పూజలు జరిపారు. ఒక ఎంపీ ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టే ప్లాన్లో ఉన్నారు. ప్రపంచంలోని 7 వింతలకు 10 మెట్లు పైనుండే ఈ శివలింగం కాల ప్రభావాన్ని సవాలు చేస్తూ అనేక సంవత్సరాలు చెక్కు చెదరకుండా అంచెలంచెలుగా నిలిచి ఉంది. ఎప్పుడో భూమి మీద వశించి గతించిపోయిన ఒకానొక మానవ సమాజపు సామూహిక ధార్మిక అలౌకిక విశ్వరూపం. మీరు ఆస్తికులైన, నాస్తికులైన, అమెరికానిస్టులైన విగ్రహ రూపంలోని ఈ పురాతన ప్రత్యుత్పత్తి సాధనాన్ని తప్పక దర్శించండి. లేకుంటే మీరున్న చోటి నుండే చేతులెత్తి నమస్కరించండి. గర్భాలయం అంతరాలయం ముఖమండపం కంటే తక్కువ లోతులో ఉంది. శివలింగాన్ని ఆనుకొని ఒక వేటగాడి నిలువెత్తు విగ్రహం ఉండి సంభ్రమం గొలుపుతుంది. వీటిపై దేవుని పేరు, వేటగాని పేరు కూడా లిఖింపబడలేదు. గ్రామాన్ని మాత్రం విప్రపీఠ అని పేర్కొన్నారు. అంటే బ్రాహ్మణ అగ్రహారం అన్నమాట. శివలింగం చిక్కని గోధుమ రంగు రాయితో తయారు చేయబడింది. లింగం 7 అడుగుల ఎత్తు, అడుగు మందం ఉండి కింద 2 చేతులతో స్థానక ఆకారంలో శివుని శిల్పం ఉంది. పురుషంగంతో లింగానికి ముందు శివుడు అపస్మార పురుష లేక మరుగుజ్జు బాహువులపైన నిలబడి అలా కనిపిస్తాడు. ఇలా ఎక్కడ శివస్వరూపం మనకు కనిపించదు. కుడి చేతిలో పొట్టేలు, ఎడమ చేతిలో చిన్న పాత్రతో ఉంటాడు. బాహువులపై పరసు అంటే గడ్రగొడ్డలి అని ఉంటుంది. తలకు జటాజూటంతో జటాభార రూపంలో శివుడు కనిపిస్తాడు. చెవులకు చాలా లోలాకులు కర్ణాభరణాలుగా ఉన్నాయి. నడుముకు దోవతి, దానిపై వస్త్రమేకల లింగాన్ని కప్పివేస్తూ కనిపిస్తాయి. అందులో నుంచి స్పష్టంగా లింగం దర్శనమవుతుంది. యజ్ఞోపవీతం మాత్రం లేకపోవడం వింతగా ఉంటుంది. ఈయన లింగోద్భవ సమయ మహాశివుడు అని నమ్మకం. ఆలయం శైవారాధకులకు కేంద్రమై ఉండేదని పురాతత్వ శాస్త్రజ్ఞులు శ్రీ కన్నబాబు తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.